అంటే తినాలి. 60 దాటే అప్పుడు తగ్గించాలి. రాత్రిపూట అన్నం మానేయాలి. ఏదో 2 చపాతీలు, అవి మళ్ళీ అందులోకి ఇంకా పుల్కా, అల్కా, ఆ కూర, ఈ కూర, మిక్స్చర్ వెజిటబుల్ ఇన్ని అక్కర్లేదు. ఇంకా తినేవేమో 2 పుల్కాలు, కూరలేమో 4. ఇది పుల్కా, అది అల్కా. ఇప్పుడు ఈ 4 కూరలు ఎవడ చేయాలి? ఇంతెందుకు? ఆ అన్నమే, ఆ తినే అన్నమే కొద్దిగా తింటే అయిపోయే తగ్గించి. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు ఎందుకని? ఇదోటి మొదలెట్టారు వచ్చిన చపాతీలు, పుల్కాలు. నేను డాక్టర్లను స్పష్టంగా అడిగా, వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరు ఏది అలవాటు పడ్డారో అదే తినడం మంచిదని చెప్పారు వాళ్ళు. ఈ ఊరికి పెంచుకుంటున్నారండి అనవసరంగా. చపాతీలు బరువు పెంచవు, అదేం గోధుమ పిండి, అదేం తక్కువ అండి, అదేం తక్కువ అండి. నువ్వు నూనె ఇచ్చినా వెయ్యిపోయినా ఎంతో కొంత బరువు పెరుగుతుంది అక్కడ. అన్నం విషం అయిపోయింది విచిత్రంగా ఈ మధ్య. అసలు అన్నం విషం. ఆ తినే అన్నమే చారు అన్నం తింటే అయిపోయాయి. అది తగి తేలిగ్గా ఉంటుంది, అరుగుతుంది. ఇంతవరకు అలవాటు పడ్డాం కదండి. వీళ్ళ కొత్తగా ఎలా తింటాం? ఇంత పూర్వం పెద్దవాళ్ళు అలాగే తినేవారు. మా ఇళ్లలో ఆడవాళ్ళు చూసేవాడు ఏదో చారు అన్నం తినేవారు. ఇవన్నీ ఇంకా కూరలు, వేపుళ్ళు, పచ్చళ్ళు తగ్గించారు.